ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి అని ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు తన పిల్లలమైనటువంటి మనకు కావలసినటువంటి ధైర్యాన్ని ఈ మాట ద్వారా చెప్తూ ఉన్నారు. ఈనాడు లోకంలో అనేక ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులకు ఏమాత్రము కూడా భయపడకుండా, దిగులు పడకుండా, జంకకుండా, తొట్టిల్లకుండా ధైర్యంగా ఉండండి, మీ సమస్తాన్ని నేను చూసుకుంటానని చెప్పి ప్రభువు తన పిల్లలమైనటువంటి మనకు వాగ్దానం ఇస్తున్నారు. కనుక ఈ సమయంలో దేవాది దేవుడు మన పరిస్థితులన్నీ ఎరిగిన వాడుగా ఉన్నాడు, మన పరిస్థితులన్నీ చక్కబెట్టేవాడుగా ఉన్నాడు. ఏ విషయంలోనూ కూడా కృంగిపోకుండా, దిగులు పడకుండా, జంకకుండా, భయపడకుండా ప్రభు మీద ఆనుకుని ప్రభువు నుండి ప్రతి విషయంలో కూడా, ప్రతి దానిలో కూడా సమృద్ధి అయినటువంటి దీవెనను, మేలును పొందుకున్నట్లుగా అట్టి విశ్వాసాన్ని దేవుని ఎడల మనం కలిగి ఉందాం. ఆ రీతిగా మన సమస్తాన్ని దేవునికి అప్పగిద్దాం. అట్టి కృప దేవాది దేవుడు తన పిల్లలమైన మనందరికి దయచేయును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి ప్రభా, మరి ఎవరి జీవితంలోనైతే అటువంటి జంకేటటువంటి పరిస్థితులు, భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటినన్నింటినీ మరి మీరే చక్కబెట్టమని మా ప్రభా, మరి ఎవరైతే అట్టి స్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితుల నుండి విడిపించి పరిపూర్ణమైనటువంటి ధైర్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని నీ పిల్లలందరికీ దయచేయమని, మరి ముఖ్యంగా ప్రభా ఈ రోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి, నీ మేలుల చేత నింపండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.